ఉద్యమకాలందరికీ ఒకటే హామీ ఇస్తున్నారు, ఎవరు అధైర్యపడమాకండి. తప్పకుండా ప్రభుత్వం చేస్తుందని మంత్రులు కూడా మనకి హామీలు ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక కమిటీ వేస్తామని చెప్తున్నారు. నిన్నగా మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మేము గాంధీ భవన్కి వెళ్ళి మేమే స్వయంగా కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, తప్పకుండా కమిటీ వేస్తామని చెప్తున్నాం. కానీ ఉద్యమకాల ఫోరం ఒకటే చెప్తుంది, మీరు ఎఫ్ఐఆర్ అన్నారు, ఎఫ్ఐఆర్ ప్రామాణికంగా తీసుకోండి. కానీ ఎఫ్ఐఆర్ లేని ఉద్యమకాలు చాలా మంది ఉన్నారు. కొన్ని ఇక్కడ మా సురేందర్ రెడ్డి గారు దాదాపు 3 సంవత్సరాలు అంటే దాదాపు 1000 రోజులు కంటిన్యూస్ 1100 రోజులు కంటిన్యూస్ దీక్ష చేశారు. కానీ ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదు. మరి ఆయన ఉద్యమకారుడు కాదా? కాబట్టి ఇటువంటివి ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఫస్ట్ ప్రభుత్వానికి మనం ఏం చెప్తున్నాం అంటే మీరు గుర్తించడానికి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఉద్యమకాలాన్ని గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వండి. ఈరోజు భారతదేశ స్వతంత్ర సంప్రదాయాలు ఏ విధంగా మనం గౌరవించుకుంటున్నామో ఈ వాళ్ళకి గుర్తింపు ఇచ్చి ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది గుర్తింపు కార్డులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మనం.